ఏ హీరోకైనా నవరసాలు పోషించే టాలెంట్ ఉండాలి. మిగతా వాటి సంగతేమో కానీ హీరోలు హాస్యరసాన్ని పండించగలిగితే చాలు, టాప్ ప్లేస్ కన్ఫర్మ్. సీనియర్ ఎన్టీఆర్ నుంచి జూనియర్ ఎన్టీఆర్ వరకు ఈ విషయం ఎన్నోసార్లు ప్రూవ్ అయింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, చిరంజీవి, పవన్ కళ్యాణ్, మహేష్, ఎన్టీఆర్ వీరంతా కామెడీని అద్భుతంగా పండించారు కనుకనే వాళ్లని జనం అంతగా ఆదరిస్తూనే ఉన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ పెరిగిపోయింది. నంబర్ 1 ప్లేస్ కోసం నిన్న మొన్నటి వరకు ఒకరిద్దరు హీరోల మధ్యనే ఉన్న పోటీ ప్రభాస్ రాకతో ట్రయాంగిల్ స్టోరీగా మారిపోయింది. మంచి కటౌట్ కావడమో ఏమో కానీ తొలి నుంచి ప్రభాస్ యాక్షన్ సీక్వెన్సెస్ లో బాగా నటించేవాడు. సినిమాకి తనలోని నటుడిని రాటుదేలుస్తూ ఇప్పుడు ఒక పరిపూర్ణమైన నటుడిగా మారిపోయాడు. ఇక కామెడీ విషయానికి వస్తే ఫస్ట్ మూవీ ఈశ్వర్ నుంచి నిన్న మొన్నటి బాహుబలి వరకు ఈ విషయం ప్రూవ్ చేసుకుంటూనే వస్తున్నాడు ప్రభాస్. బాహుబలి మొదటి భాగంలో రౌద్ర రసాన్ని పండించిన ప్రభాస్ పార్ట్ 2లో ఇంకెంత విధ్వంసం సృష్టించి ఉంటాడో అనుకున్న వారిని మొదటి అర్ధభాగంలో తెగ నవ్వించేశాడు. ఇది చూసిన వారు ప్రభాస్ కామెడీ పండించడంలో ఇంత ఎదిగిపోయాడా అని అంటున్నారు. ఏదేమైనా ప్రభాస్ ఇప్పుడు ఇండియన్ సూపర్ స్టార్, ఎవరు అందుకోలేని స్థాయిలో ఉన్నాడు. ఆయన ఇలాంటి భారీ విజయాలు అందుకోవాలని మనము కోరుకుందాం.